ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెనుగొండ ఫోర్ట్ను చూడబోతున్నాము. పెనుగొండ ఫోర్టుకు పోయేదానికి దారి చాలా బాగుంది. డబల్ రోడ్ వేశారు. సో కింది నుంచి కొండపైకి వెళ్ళేంత వరకు కూడా వెహికల్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. న్యాచురల్ బ్యూటీ ఉంది. సో చాలా రకాలైనటువంటి మలుపులు కూడా ఉన్నాయి. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకు మంచి ఫోటో ఫ్రేమ్స్ తీసుకునేదానికి, అదేవిధంగా న్యాచురల్ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి ఈ పెనుగొండ ఫోర్ట్ని అయితే మనము చూడొచ్చు. అనేక రకాలైనటువంటి కోటలు, పాడుబడిపోయినటువంటి బావులు, తర్వాత చిన్న చిన్న కట్టడాలు, పెద్ద పెద్ద దిమ్మెలతో కట్టినటువంటి కొన్ని కట్టడాలు, ఇవన్నీ కూడా మనము పెనుగొండ ఫోర్ట్ పైన చూడొచ్చు. సో మనం ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ దారి అయితే చాలా అద్భుతంగా గవర్నమెంట్ వారు నిర్మించడం అనేటువంటిది జరిగింది. నిజంగా పోయేటప్పుడు కుటుంబంతో సహా చాలా బాగా మనము ఎంజాయ్ చేయొచ్చు. సో వీలైతే ఒకసారి తప్పకుండా పెనుగొండ ఫోర్టు పైన కొండపైకి వెహికల్లో కానీ వెళ్ళినట్టయితే కనుక మీరు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి ఈ వీడియోలో చూసినట్టయితే కనుక రోడ్డు కూడా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. సో ఒకసారి అలా చూసేయండి. ఇక్కడ ఈ మధ్య కాలంలో సినిమాకు సంబంధించినటువంటి చాలా షూటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించవచ్చు. సినిమా షూటింగ్లు జరిగేటప్పుడు కానీ మీరు వెళ్ళినట్టయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఈ మధ్యనే స్కంద సినిమా షూటింగ్ కూడా ఈ పెనుగొండ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అదేవిధంగా వీరసింహారెడ్డి సినిమాలో కూడా కొన్ని చిన్న చిన్న షూటింగ్లు ఇక్కడ జరగడం జరుగుతూ ఉంది. సో ఇంకా రాబోయేటువంటి కాలంలో ఇది ఒక మంచి షూటింగ్ సినిమా స్పాట్గా విరాజిల్లేదానికి అవకాశం అయితే ఉంది. మీకు అవకాశం ఉంటే తప్పకుండా ఒకసారి పెనుగొండ ఫోర్టు, అంటే పైకి వెళితే ఏదో ఎక్కువ ఊహించుకొని వెళ్ళకూడదు, కానీ జస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేసేదానికి మాత్రం ఇక్కడ చాలా బాగా అవకాశం అయితే ఉంటుంది. ఎస్పెషలీ మధ్యాహ్నం పూట కాకుండా అటు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ 4 o'clock తర్వాత కానీ వెళ్తే కనుక చాలా బాగా మనము చూసేదానికి బ్యూటీగా కనపడుతుంది. అని చాలా నీతి చేశాను. డబల్ రోడ్ వేసి నీకు ఎలా చేసి
అవును.